కొంతమందికి టేపు కొలతలతో బ్లౌజ్ కటింగ్ అంటే అర్థం కాదండి. అటువంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియోలో ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయొచ్చో చెప్తాను. మనం ఆది బ్లౌజ్ని నీట్గా ఐరన్ చేసుకుని ఈ విధంగా డబుల్ పోలింగ్ మీద అయితే క్లాత్ మీద వేసుకుని నెక్ డౌను, నెక్ వెడల్పు, అలాగే షోల్డర్ వెడల్పు, బ్లౌజ్ పొడవు, బ్లౌజ్ వెడల్పు మొత్తం అంతా మార్కింగ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువేం గుర్తుపెట్టుకోవాల్సిన పని ఏమి ఉండదండి. నేను వీడియోలో చూపించినట్టు ఈ విధంగా క్లాత్ మీద వేసుకుని మార్కింగ్ చేసేసుకోవచ్చు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇది 37 సైజ్ బ్లౌజ్ అండి. నేను ఇది 80 పాయింట్లు క్లాత్ తోటి ఇది కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 80 సెంటీమీటర్లు అన్నమాట. ఈ క్లాత్ని అయితే మనము డబుల్ పోలింగ్ మీద అయితే వేసుకోవాలి. ఓపెన్ సైడ్ మనకి ఆపోజిట్లో అంటే మనకి రివర్స్లో వేసుకుని మడుతున్న సైడ్ మన సైడ్ వచ్చే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ పార్ట్ నెక్కకైతే మధ్యకి మడత పెట్టేయాలి. ఈ విధంగా మడత పెట్టేసి మనము నీట్గా వేసుకోవాలన్నమాట. అంటే ఈ బ్లౌజ్ని మీరు ఐరన్ అయినా చేసుకున్నా పర్లేదు. అంటే ఉగ్గులు ముడతలు లేకుండా నీట్గా ఐరన్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. మనకి బ్లౌజ్ నడుము పట్టి కుట్టడానికి కింద 1/2 ఇంచు ఎగస్ట్రా వదిలేసి తర్వాత బ్లౌజ్ని అయితే వేసుకోవాలి. మీరు చూడొచ్చు కింద 1/2 ఇంచు వదిలేసి అయితే బ్లౌజ్ని వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్నాక మనకి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పొడవు అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా బ్లౌజ్ వేసినప్పుడు కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు ఎగస్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కుట్ల కోసము, ఇది కుట్టేసిన బ్లౌజ్ కాబట్టి పైన షోల్డర్ కుట్టు కోసము 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేశాను. అలాగే కింద వైపును కూడా చూడండి 1/2 ఇంచు క్లాత్ వదిలేసి జాకెట్ని వేశాను. ఈ విధంగా వేసుకోవాలన్నమాట. బ్లౌజ్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ నడుము బద్ద ఉంటుంది కదండి, ఈ నడుము బద్దని మనము ఇలానే మార్కింగ్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ నడుము లూజ్ అన్నమాట. మనకి నడుము లూజ్ కూడా ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవచ్చు. మనకి బ్యాక్ పార్ట్ మధ్యకి మడత పెట్టి వేసాం కదా, ఎంత వచ్చిందో అంత మార్కింగ్ చేసేసుకుంటే అది నడుము లూజ్గా ఉంటుంది. అలాగే ఈ నడుము బద్ద ఎంత వచ్చిందో అంత మార్కింగ్ చేసుకుని దానికంట 1/2 ఇంచు పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి కుట్టు కోసము. ఇది నెక్ డౌన్కి వస్తుంది అన్నమాట ఈ మార్కింగ్ చేసుకుంటే. అలాగే నెక్ వెడల్పు వచ్చేసి మనం నెక్ని కరెక్ట్గా పెట్టుకుంటాం కదా, ఆది బ్లౌజ్ నెక్క కంట 1/2 ఇంచు బయటకు మార్కింగ్ చేయాలి కుట్ల కోసము. తర్వాత షోల్డర్ వెడల్పు ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకుని కుట్టు కోసము 1/2 ఇంచుకి ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి. తర్వాత మనకి చంక డౌన్ కావాలి కదండి, దానికోసము ఈ విధంగా మనకి చంక కింద పొడవు ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. దానికంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి కుట్ల కోసము. అంటే హ్యాండ్స్ బాడీ ఎతికిన ఆనవాల్ ఉంటుంది కదండి, ఆ మార్కింగ్ కట్ట 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి కుట్ల కోసము. ఈ విధంగా మనం చేసుకున్న మార్కింగ్లకి లైన్స్ కొట్టుకోవాలి. ఇక్కడ నెక్ డౌన్ దగ్గర అడ్డంగా లైన్ కొట్టుకోవాలండి. అలాగే నెక్ వెడల్పు దగ్గర నిలువుగా లైన్ కొట్టుకోవాలి. ఈ విధంగా లైన్ కొట్టుకుంటే మనకి నెక్ బాక్స్ వస్తుంది. అలాగే ఇప్పుడు మనము ఇక్కడ షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి నిలువుగా మార్కింగ్ కొట్టుకోవాలి. తర్వాత మనము చంక డౌన్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి అడ్డంగా కొట్టుకోవాలి. మనకి ఇక్కడ చంక రౌండ్ మార్కింగ్ చేయాలన్నమాట. చంక రౌండ్ కోసం ఒక బాక్స్ వస్తుంది. తర్వాత ఇక్కడ నడుము లూజ్ అండి ఇది. ఈ నడుము లూజ్కి మనం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయాలి. ఎందుకంటే మనం ఇది కుట్టేసిన బ్లౌజ్కి నడుము లూజ్ చూసాము, కానీ మనకి కొచ్చుల కోసము అలాగే బ్యాక్ డాట్ కోసము ఎక్స్ట్రాగా కావాలి. బ్యాక్ డాట్ అంటే ఒకసారి చూడొచ్చు మీరు ఆది బ్లౌజ్కి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్కి డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ కోసం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ మార్కింగ్ చేయాలి. కొచ్చుల కోసము 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ మార్కింగ్ చేయాలి. నేను డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా చేశాను, కొచ్చుల కోసము 2 ఇంచ్ ఎక్స్ట్రాగా చేసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి కింద వైపు ఎంత వచ్చింది, 12 ఇంచెస్ వచ్చింది. అదే 12 ఇంచెస్ని ఈ చంక డౌన్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్కి ఈ మార్కింగ్కి లైన్ కొట్టుకుంటే మనకు బ్లౌజ్ వెడల్పు వస్తుంది. చంక రౌండ్ అయితే మార్క్ చేయాలండి. దానికోసం ఈ విధంగా చంక రౌండ్ బాక్స్ దగ్గర కార్నర్లో ఒక లైన్ కొట్టుకోవాలి. చంక రౌండ్ ఈజీగా ఎలా మార్క్ చేయాలో చెప్తాను. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే పైన షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకోండి. మనం ఈ కార్నర్లో కొట్టిన లైన్ దగ్గర 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 3 ఇంచెస్ మార్కింగ్ 1.5 ఇంచ్ మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా చంక రౌండ్ మార్క్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. తర్వాత మనము నెక్ రౌండ్ కూడా మార్క్ చేయాలి. ఈ కార్నర్లో 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ నెక్ రౌండ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇది వచ్చేసి నెక్ వెడల్పు నెక్ రౌండ్ మనకి ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చిందా లేదా అని కూడా ఒకసారి చూసుకోవచ్చు.
అది ఎలా అంటే ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ పార్ట్ నెక్ మధ్యకి మడత పెట్టి ఈ విధంగా నీట్గా అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మనం మార్కింగ్ చేసుకున్న నెక్ రౌండ్ చుట్టూ కూడా ఆది బ్లౌజ్ నెక్ రౌండ్ పెట్టుకోవాలి. నాకైతే కింద వైపు నెక్ వెడల్పు అయితే తక్కువ వచ్చిందండి ఆది బ్లౌజ్ కంటని, అంటే నెక్ వెడల్పు పెంచుకోవాలన్నమాట. నేను ఈ విధంగా చూసుకుంటే మీరు నెక్ వెడల్పు ఎక్కువైతే ఏం చేయాలి, తక్కువైతే ఏం చేయాలో చెప్తాను. నాకైతే నెక్ వెడల్పు తక్కువైంది. మీరు అటువంటిప్పుడు ఏం చేయాలంటే మనము పైన వైపు కంటే కింద వైపు నెక్ వెడల్పు పెంచుకోవాలి. ఎంతంటే పైన వైపు మనకి 2.5 వచ్చింది, కింద వైపున మనము 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. అంటే 2.35 పెట్టుకోవాలి. వెడల్పు పెంచుకుని ఈ విధంగా క్రాస్గా లైన్ కొట్టుకోవాలండి. అంటే పైన వైపు నెక్ వెడల్పు పెంచవలసిన పని లేదు, కింద వైపు పెంచితే చాలు. తర్వాత కార్నర్లో ఈ విధంగా రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకుంటే ఇప్పుడు మనకి నెక్ వెడల్పు పెరుగుతుంది అన్నమాట. అలా కాకుండా మీకు నెక్ వెడల్పు ఎక్కువ వచ్చేసింది అనుకోండి, అంటే మీరు సపోజ్ ఎక్కువ నెక్ వెడల్పు మార్కింగ్ చేసేస్తే మీరు చేసిన మార్కింగ్ కంటే కొద్దిగా ఇలా తగ్గించుకుని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం కట్ చేయకముందే చూసుకోవాలి. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ని ఉంటుంది కదా, మనకి బ్యాక్ పార్ట్ సపరేట్గా ఉంటుంది సైడ్ జాయింట్లు కుట్టు దగ్గర. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఒకదాన్ని సపరేట్గా మడత పెట్టేయండి. ఈ విధంగా మడత పెట్టేసి బ్యాక్ పార్ట్ని షాలర్ని అన్నీ కూడా నీట్గా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము వేసుకున్న బ్లౌజ్కి పైన కింద కూడా 1/2 ఇంచ్ క్లాత్ ఉండేలా చూసుకోవాలి. చూడండి ఒకసారి నేను వేలు పెట్టాను, పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ వదులుకున్నాను. తర్వాత నెక్ వెడల్పు, అలాగే షాలర్ వెడల్పు కుట్లు కోసం 1/2 ఇంచ్ ఎగస్ట్రా, అలాగే నడుము లూజు, చంకడౌను ఈ విధంగా పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి. చంకడౌను కూడా ఇలా పెట్టేసుకుని మార్కింగ్ చేసేసాను. మొత్తం బ్లౌజ్ కటింగ్ అంతా ఇలా చేసేసుకోవచ్చు. నడుము లూజు ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కొచ్చుల కోసము అలాగే డాట్ కోసం ఎగస్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను. మీకు మళ్ళీ అర్థం అవ్వాలని ఇంకొకసారి చెప్పానన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే కట్ చేసేసుకున్నానండి బ్యాక్ పార్ట్. ఇది సేమ్ మనకి ఆది బ్లౌజ్ లాగా వస్తుంది. అలాగే మనం బ్లౌజ్ పీస్కి ఒక సైడ్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేస్తాము, మరొక సైడ్ హ్యాండ్స్ కట్ చేయాలండి. ఆల్రెడీ డబుల్ పోలింగ్ మీద ఉన్న క్లాత్ని నేను ఇంకొక మడత వేసాను. ఇది వచ్చేసి 4 పొరల మీద అయితే ఉంది. 2 హ్యాండ్స్ అయితే వస్తాయి. ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్, మడుతున్న సైడ్ మన సైడ్ వేసుకుని ఈ విధంగా ఆది బ్లౌజ్ హ్యాండ్ని అయితే వేసుకోవాలి. ఇది సాదా బ్లౌజ్ కాబట్టి కింద నేను చేతి పని కోసము 1.5 ఇంచ్ వెడల్పుతో అయితే క్లాత్ వదిలేసుకున్నాను. ఈ విధంగా వదిలేసుకుని ఆది బ్లౌజ్ హ్యాండ్ అయితే ఉగ్గులు ముడతలు లేకుండా నీట్గా అయితే వేసుకుని ఫస్ట్ అయితే మనము హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చంక డౌన్ చంక లూజు అన్నమాట. 2 మార్కింగ్లకి ఉపయోగపడుతుంది ఈ మార్కింగు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవండి. చూడండి హ్యాండ్ పొడవు చేసుకున్న మార్కింగ్ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి కుట్ల కోసము. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక చంక డౌన్ దగ్గర కూడా మనము కుట్ల కోసము 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పొడవుకు మార్కింగ్ చేసుకుని ఈ విధంగా లైన్ కొట్టుకోవాలి. ఆది బ్లౌజ్ తీసేస్తే మనకి మార్కింగ్ అయితే ఇలా ఉంటుంది. పైన చేసుకున్న మార్కింగ్ని 1 ఇంచ్ దాకా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి కొద్దిగా డౌన్ చేసుకుంటూ ఈ విధంగా చంక రౌండ్ అయితే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్కింగ్ అండి. నేనైతే స్క్వేల్తో కొడుతున్నాను స్ట్రైట్గా వస్తుంది అనేసి. మనకి కొచ్చుల కోసము హ్యాండ్కి ఎగస్ట్రాగా కావాలి. కింద వైపు అయితే కొచ్చుల కోసం వచ్చింది కానీ చంక దగ్గర అయితే రాలేదండి. ఈ చంక రౌండ్ దగ్గర మనకి అతుకులు పడతాయి అన్నమాట. ఒక్కొక్క హ్యాండ్కి సెరో వైపు కూడా చిన్న చిన్న క్రాస్ ముక్కలు అయితే పడతాయండి. అది మీకు స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను ఏ విధంగా జాయింట్ చేసుకోవాలనేది. ఈ విధంగా హ్యాండ్స్ని అయితే చాలా ఈజీగా కట్ చేసేసుకుని మధ్యలో ఆనవాల కోసం చిన్న కట్స్ పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనకి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేయగా క్లాత్ అయితే ఈ విధంగా మిగిలింది. ఇది 80 సెంటీమీటర్ క్లాత్ కాబట్టి చాలా తక్కువగా మిగిలిందండి. మనం బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ క్లాత్లో స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా, క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి. నేను ఇప్పుడైతే క్రాస్ కటింగ్ వేస్తున్నాను కాబట్టి కొద్దిగా క్రాస్గా వేసుకుంటున్నాను. నాకు ఉక్సులు పట్టి దగ్గర మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ క్లాత్ అయితే అంటే బ్యాక్ పార్ట్ పూర్తిగా పడలేదన్నమాట క్లాత్ సరిపోక. కానీ పర్వాలేదండి, మనకి ఇది కటింగ్లో పోతుంది కాబట్టి నేను కొద్దిగా కిందకల్లా బ్యాక్ పార్ట్ని వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ నెక్ కంటే ఫ్రంట్ పార్ట్ నెక్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి నెక్ ఒకటి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. పైన షాలర్ కుట్టు కోసము 1/2 ఇంచ్ వదిలేసి ఈ విధంగా ఆది బ్లౌజు ఉక్సులు పట్టే వైపు బాగానే తీసుకుని నేను వీడియోలో పెట్టినట్టుకు పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే డౌన్ మార్కింగ్ చేసుకుని ఆ డౌన్ మార్కింగ్ పెట్టి నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే కట్ చేసేసుకోవాలి. మీరు ఒకసారి గమనించవచ్చు, నేను బ్యాక్ పార్ట్ ఉండగానే
ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేస్తున్నాను. మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి తేడా ఓన్లీ నెక్ ఒకటే మారుతుంది, కింద షేప్ మారుతుందండి. నెక్ అయితే నేను ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకుంటాను. చంక రౌండ్ షోల్డరు వెడల్పు సేమ్ బ్యాక్ పార్ట్తో సమానంగా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ ఉండగా కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేస్తాను. మనకి ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి కింద వైపున మనము షేప్ తీయాలి. అది కూడా మనం 3 కొలతలతో అయితే తీయాలి. మీకు ఇది కూడా చాలా ఈజీగా చెప్తానండి. ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఆది బ్లౌజ్కి ఉక్సులు పట్టే వైపు భాగాన్ని తీసుకుని నెక్ దగ్గర నుంచి 4 ఉక్సులకి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు కోసము షోల్డర్ మధ్య నుంచి మెయిన్ డాట్ దాకా ఆది బ్లౌజ్ది ఈ విధంగా పట్టుకుని మనము కట్ చేసి బ్లౌజ్ పీస్కి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. మరి ఎక్కువ సాగదీయకుండా లైట్గా సాగదీసి అయితే పెట్టుకుని పొడవుని మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు అండి. మెయిన్ డాట్ దగ్గర సేమ్ అంతే ఉంటుంది, ఆది బ్లౌజ్లో వస్తుంది ఇలా మార్కింగ్ చేసుకుంటే. తర్వాత చంక దగ్గర వచ్చేసి షేప్ బెల్ట్ వదిలేసి కుట్లు కోసము ఎగస్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ 3 కొలతలు ఆది బ్లౌజ్ ప్రకారము మార్కింగ్ చేసుకుని మనం కింద షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేయాలి. దానికోసం ఉక్సులు పట్టే వైపు భాగం నుంచి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ 2.5 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ 2.5 ఇంచెస్ మార్కింగ్ తర్వాత డాట్ వెడల్పు మార్క్ చేయాలి. ఇది వచ్చేసి మీరు ఆది బ్లౌజ్ ప్రకారం కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా డాట్ వెడల్పు ఎంత వచ్చింది అని చూసుకోవచ్చు. మీకు ఇలాగ అర్థం కాకపోతే కనుక ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి పావు తక్కువ 3 లేకపోతే 3 కూడా పెట్టుకోవచ్చు. కానీ ఈ ఆది బ్లౌజ్కి పావు తక్కువ 3 ఉందండి డాట్ వెడల్పు, కాబట్టి నేను పావు తక్కువ 3కి మార్కింగ్ చేసుకున్నాను. డాట్ వెడల్పు ఇటుపక్క మార్కింగ్ ఉక్సులు పట్టి మార్కింగ్ని కలిపేయాలి. అలాగే డాట్ ఇటుపక్క మార్కింగ్ చంక దగ్గర చేసుకున్న మార్కింగ్ని కలిపేయాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ షేప్ అయితే సేమ్ ఆది బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత కట్ చేసేసుకోవాలండి. నేనైతే బ్లౌజ్ని అయితే 5 మినిట్స్ చాలా ఈజీగా అయితే కట్ చేసేసుకుంటానండి. ఈ విధంగా కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేయడం వల్ల రోజుకి కనీసము 8 నుంచి 10 బ్లౌజ్ దాకా కూడా ఈజీగా కుట్టేయచ్చు. అయితే మీకు డౌట్ రావచ్చు, చాలా అతుకులు పడతాయి ఇంకా చాలా కట్ చేయాలి కదా అనేసి. షేప్ బెల్ట్ వచ్చేసి నాకు ఒకటే తెగిందండి, మిగతాది ఇంకొకటి అతుకు అయితే వస్తుంది. మీకు స్టిచ్చింగ్ వీడియోలో ఈ ముక్కల్ని ఎలా అతుకుతాను అంటే హ్యాండ్స్కి అతుకులు వచ్చాయి, షేప్ బెల్ట్ కూడా అతుకు వచ్చింది. అలాగే ఇది తక్కువ క్లాత్ కాబట్టి సరిపెట్టాలండి. సరిపెట్టి ఎలా స్టిచ్చింగ్ చేస్తాను, అలాగే ఆది బ్లౌజ్ ప్రకారం కటింగ్ వచ్చిందా లేదా అని ఎలా చూసుకుంటాను, ఒకవేళ తేడా వస్తే ఎలా సరి చేసుకుంటాను అన్నది మీకు స్టిచ్చింగ్ వీడియోలో పూర్తిగా ఉంటుందండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారంటే నేను నెక్స్ట్ పెట్టి వీడియో కూడా మీకు వస్తుంది.